నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆల్ టెర్రరిస్ట్స్ ఆర్ ముస్లిమ్స్, బట్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్స్. ఈ సామెత లేదా ఈ వ్యాఖ్యలు మనం చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము. కానీ కొత్తగా కాంగ్రెస్ హిందూస్ ఆర్ టెర్రరిస్ట్, హిందూస్ బాగ్వా టెర్రర్, సాఫ్రాన్ టెర్రర్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి ముస్లిముల మీద సానుభూతి చూపించడానికి లేదా హిందువుల్ని డిఫేమ్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది కూడా. 2008లో మలగావ్ బాంబ్ బ్లాస్ట్లు, ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో బిక్కు చౌక్ దగ్గర రంజాన్ సమయంలో జరిగిన బ్లాస్ట్లప్పుడు ఆ బ్లాస్ట్లో ఒక 6 చనిపోయారు. చనిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అట్లాగే మహారాష్ట్ర కలిసి ఒక దొంగ కేసు ఫైల్ చేసి ఏబీవీపీకి చెందిన ప్రజ్ఞా ఠాకూర్, ఫార్మర్ బీజేపీ ఎంపీ, అట్లాగే కల్నల్ పురోహిత్, ఇంకొక 5 వీళ్ళందరి మీద కూడా సస్పీషియస్తో అరెస్ట్ చేసి 6 సంవత్సరాల పైన ఛార్జీ షీట్ లేదు, బెయిల్ లేదు, ఏదీ లేదు, జైల్లోనే విపరీతమైన చిత్రహింసలకు గురి చేశారు. ప్రజ్ఞ చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక లెదర్ బెల్టులతో కొట్టడం, మేలు ప్రిజనర్స్ ఉండే జైల్లో ఈవిని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడం, అసభ్య పదజాలంతో దూషించటం, అశ్లీల చిత్రాలు చూపించటము, వ్యంగ్యంగా మాట్లాడడము, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవాల్సిందే, నువ్వే ఇది చేశావు, ఈ బాంబ్ బ్లాస్టిక్ కారణం నువ్వే అని ఆమెని శతవిధాల హింసించి ప్రయత్నించారు. అన్నిటికీ ఆవిడ భరించింది. 17 సంవత్సరాల తర్వాత ప్రస్తుతానికి కోర్టు తీర్పిచ్చింది. వీళ్ళందరి మీద కూడా ఎక్కడా సాక్ష్యాలు లేవు, అందరినీ విడుదల చేసింది. 2008లో జరిగినప్పుడు సెప్టెంబర్లో 2014 దాకా మోడీ ప్రభుత్వం రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి ఆ కేసును మళ్ళీ బయటికి తీసింది. ఏటీఎస్ అంతా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చినాయి. విచారణలు జరుగుతూనే ఉంది. 11 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం తర్వాత అయినా ఆఖరికి వీళ్ళందరూ కూడా విడుదలయ్యారు. సత్యమేవ జయతే అని చెప్పచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 గంటల కిందటే ఎక్కడా కూడా హిందువుల్లో టెర్రరిస్టులు ఉండరు, టెర్రర్ ఉండదు, హిందూయిజం టెర్రర్ ఉండదు, మీరు ప్రయత్నించారు, మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు, గతంలో ప్రయత్నించారు అని ఆయన చెప్పిన 24 గంటల తర్వాత అదే రుజువైంది. ఎక్కడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇందులో క్లియర్గా ఒక కాన్స్పిరసీ కనబడుతోంది. హిందూస్ని ప్రూవ్ చేయాలని ముంబై బాంబ్ బ్లాస్ట్లప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ దీని వెనక ఉంది, హిందూ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి దీని వెనక అని పుస్తకాలు కూడా రిలీజ్ చేశారు. ఆఖరికి అందరికీ తెలిసిందే అందులో ఎవరు దొరికారు, ఎవరేంటి, ఎవరు ఆ బాంబ్ బ్లాస్ట్లంతా కూడా ప్లాన్ చేశారన్నది. సో మొత్తానికి వీళ్ళు బయటకు వచ్చారు. కానీ హిందూస్ని డిఫేమ్ చేయడానికి బాగ్వా టెర్రర్ అని, సాఫ్రాన్ టెర్రర్ అని ఇలాంటి పదాలు ఉపయోగించి ఇలాంటి వాళ్ళని జైల్లో కొన్ని సంవత్సరాలు ఛార్జ్షీట్ లేకుండా, బెయిల్ ఇవ్వకుండా ఇంతగా హింసకు గురి చేసడానికి కారణమైన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ క్షమాపణ చెప్తారా? చూద్దాం. థ్యాంక్ యూ.